గురువాక్యాన్ని పరిపాలించే మహనీయులు మీరందరూ. ఏ కోణంలో చూసినా ఈరోజు ఈ సభ చాలా గొప్పది. ఇటువంటి సభను ఏర్పాటు చేసి ఎన్నో వ్యయ ప్రజాసులకు కోర్చి ఇంత ఘనమైనటువంటి సభను ఏర్పాటు చేసిన కార్యకర్తలకు ఆ సద్గురు శుభాశిష్యులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఈ సభను ఏర్పాటు చేసిన కార్యకర్తలు ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు. భ్రాంతితో కూడిన బోధలు బయట ప్రపంచంలో ఎంతో ఘనంగా జరుగుతూ ఆ బోధ ఫలాలు అనుభవిస్తూ పోతున్నారు. పైసాకు పనికిరాని బోధలు వాళ్ళు ఆ విధంగా అనుభవిస్తాను. ఘనమైనది, విలువైనది మన బోధ ఫలాలు మనం అనుభవించాలి అంటే ఇట్లా ప్లేట్లు, శాలవులు ఇవన్నీ ఏమి ఇవ్వనవసరం లేదు. ఇవి పైసాకు పనికిరావు. ఈ ప్లేటు కాళ్ళు పెట్టుకోవాలన్నా చిన్నది, అన్నం తినాలంటే పెద్దది. దాంట్లో ఒక స్టీల్ గ్లాస్ చుమ్ము పెట్టినారు. మా ఎట్లో తాగాలంటే చిన్న మూడు ఎట్లా తాగుతారు? పనికొచ్చేటి మీ వల్ల. కానీ ప్లేట్ ఇస్తే అన్నం తింటే రోజు ఆయమని అనుకుంటున్నాం. దీనికి మనం ఎగబడుతున్నాం. మాకు రావాలి. ఏమది ఎవరు పెట్టుకుంటారు ఇంట్లో? ఇంగిత జ్ఞానం అద్భుతంగా ఉండాలి కార్యక్రమాలు చేసేవాళ్ళం. ఇప్పుడు మంచి సభ, ఎంతోమంది సాంప్రదాయ గురువులు వస్తారు. ఎక్కడన్నా పెద్ద కళ్యాణ మంటపం తీసుకొని ఆ కళ్యాణ మంటపంలో మనం ఇట్లా కార్యక్రమాలు పెడితే వినేవాళ్ళు శ్రద్ధగా వింటారు, కూర్చునే వాళ్ళు పైన కూర్చుంటారు. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు వెనక వెళ్ళిపోతారు. ఇదంతా బంధించినట్లు ఉండాలి. ఇట్లా అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టే బదులు మనము కూడా మిగతా మతస్థులు, భ్రాంతితో ఉండే మతస్థులు అంత అధిష్టానంగా ఉత్తమోత్తంగా పెడుతూ ఉండే సభలను చూసి మనం నేర్చుకోవాలి. మనం కూడా మంచి చోట పెట్టి మంచి భోజనాలు పెట్టి ఇవన్నీ తగ్గించాలి. ఇవంతా కూడా ఉపయోగం ఉండదు. మనం అమ్మ సంస్మరణ సభ లేకపోతే అమ్మగారు 2004లో నేను ధర్మవరంలో చూశాను. ఆ కందార్థాలు విని ఆశ్చర్యపడి ఇంత కంఠమా, జానకి, బాలసుబ్రహ్మణ్యము, ఇంక మిగతా చిత్ర ఇటువంటి వాళ్ళందరూ ఏం పని చేయలేరని మా ఇంటికి రా అమ్మ, మేము ఈ కందార్థాలు రికార్డు చేసి అందరము వింటాము, తరిస్తామని అమ్మని పిలిస్తే, నేను కొత్త కదా అబ్బాయి, నువ్వు కొత్త, నేను ఎలా వచ్చేదంటే అప్పుడు వివేకానంద బండారు సుబ్రహ్మణ్య స్వామి నాకు పరిచయం. ఆ స్వామి దగ్గర ఇవి నేను అప్లికేషన్ పెడితే వస్తామని ఆయన మీ అట్లా ఉత్సాహవంతులకు చేస్తామని 2006లో మా ఊరికి వచ్చింది అమ్మగారు. 14 రోజులు ఒకసారి, 7 రోజులు ఒకసారి, 8 రోజులు పెట్టుకొని మొత్తం కందార్థాలు, రామరామ శతకము అవన్నీ విని పులకించిపోయాము. మేము ఆ భ్రాంతిలో ఉంటే మాకు బోధ చెప్పిన గురువు బహుముఖ ప్రజ్ఞావంతుడు సుబ్బరాయన్ ఆయన. సంగీతముడు కడతేరలేవు బ్రహ్మానందరెడ్డి, దానికి అతీతమైంది పరిపూర్ణ బోధ. సంగీతంలో మనసు నిలబెడితే బోధార్థము, బోధానందం ఎవరు అనుభవిస్తారు? దాన్ని కొంచెం పక్కన పెట్టి బోధలేకరా అని పిలిచాడు. ఎవరు? నేను మహాప్రజ్ఞావంతుడు కదా. అవును కదా, సంగీతంలో మనం ఉండిపోతే భావం దృఢం కావాలి కదా. భావం దృఢం కావాలంటే ఏం చేయాలి స్వామి అంటే